ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని మనం వివరించుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా యేసయ్య. మరి ఇదిగో తండ్రి, పక్షిరాజు గురించి మేము తండ్రి వివరించుకొనిచుండగా, ప్రభువా ఇదిగో తండ్రి, ఈ ప్రియబిడ్డలకి ఏ వర్తమానం అవసరమో, ఏ ఆత్మీయ ఆహారం అవసరమో దాన్ని మీరు నాకును మీ ప్రియబిడ్డలందరికీ ధారాళంగా దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మీ వాక్యంలో ఉన్నటువంటి మర్మాలను మేము తెలుసుకొని వాక్య ప్రకారం జీవించుకుంటూ అయా మా జీవితాల్లో ఆశీర్వాదాన్ని మేలు పొందుకునే భాగ్యాన్ని అనుగ్రహించమని, అయా ఇదిగో తండ్రి మీరే తోడే నడిపించమని ప్రభువైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పక్షిరాజు విశ్వాసి. ఇక్కడ మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే పక్షిరాజు యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. విశ్వాసిని పక్షిరాజుతో పోల్చాడు దేవుడు. విశ్వాసిని పక్షిరాజు అయినటువంటి గ్రద్దతో పోల్చడానికి గల కారణం ఏంటి? అసలు ఈ పక్షిరాజులో ఉన్నటువంటి ఆ క్వాలిటీస్ ఏంటి? వాటినితో విశ్వాసిని దేవుడు ఎందుకు పోల్చాడు అని మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే, ఈరోజు పక్షిరాజులో ఉన్నటువంటి కొన్ని గుణాలను మనం తెలుసుకుని మన జీవితాలకు అన్వయించుకుని దేవుని యొక్క సన్నిధిలో మేలులు పొందుకుందాం. పక్షిరాజులో ఉన్నటువంటి ఆ గుణాలు ఏంటి అని అంటే, మొట్టమొదటిది మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే కీర్తనల గ్రంథం 103వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉంటుంది. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 5వ వచనంలో ఏముంటుంది అనంటే, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు. ఇప్పుడు పక్షిరాజు కంట యవ్వనము క్రొత్తగా జీవిస్తుందంట. పక్షిరాజుకు యవ్వనం ఎలా అనంటే, పక్షిరాజులో ఉన్నటువంటి గుణం ఏంటి అనంటే, అది కొంత సమయానికి దాని రెక్కలు బాగా విపరీతంగా పెరిగిపోయి అది ఇంకా పైకి ఎగరలేదు. దాని ముక్కు కూడా బాగా వంపు తిరిగిపోయి ఎరను తొందరగా పట్టుకోలేదు. అందుకని అది ఏం చేస్తుంది అనంటే, ఒక కొండను చూసుకొని, ఒక ఎత్తైనటువంటి కొండను చూసుకొని బలంగా వెళ్ళి ముక్కును దానికి పొడిచి ఇరగ్గొట్టేసుకుంటుంది. ముందుగా ఏం చేస్తుందంటే, దానికి ఏదైతే ఎగరనీయకుండా ఉంటుందో ఆ రెక్కలు పీకి వేసుకొని దాని ముక్కును విరగ్గొట్టేసుకుంటుంది. ఆ రెక్కలు, ఆ ముక్కు పెరిగేంత వరకు కూడా అది ఇక ఆహారం తిందు. ఏ ఆహారం తిందు, ఏ యొక్క వేటకు వెళ్ళదు. ఇలా దాన్ని ఏదైతే పనికి రాకుండా, ఏదైతే దాన్ని ఆహారాన్ని పట్టుకొనీయకుండా ఉంటుందో ఆ పనికిరాని ప్రతిదీ కూడా పీకేసుకుంటుంది. పీకేసుకుని అది ఎప్పుడైతే ఉపవాసంతో ఉంటుందో, అది పెరిగేంత దాకా ఉంటుందో, అప్పుడు దానికి ఉన్నటువంటి ఆ యొక్క బలం అదంతా సన్నగా తగ్గిపోయి ఇక మరలా నూతనముగా రెక్కలు పెరుగుతాయి. నూతనమైనటువంటి పొదునైనటువంటి ముక్కు పెరిగిన తర్వాత అది చాలా విధముగా ఉంటుంది. అలాగే మన జీవితంలో కూడా జ్ఞాపం చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటాడు, విశ్వాసితో ఏం చెప్తాడంటే, చూడండి కొరింథీ సంఘంతో 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు అంటారు, కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయెను అని అన్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువులో ఉంటాడో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువులో బాప్తిసం తీసుకొని ఉంటాడో వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయెను. పక్షిరాజు ఎలా అయితే దానిలో పనికి రాని అన్ని పీకేసుకుంటుందో,
దానికి ఆహారం తోలకుండా, దానికి ఉపయోగం పడకుండా ఏవైతే అడ్డుపడుతున్నాయో వాటన్నిటిని పీకి వేసుకొని ఎరగొట్టేసుకుంటుందో, విశ్వాసి కూడా ఏం చేయాలంటే పాతవన్నీ గతించిపోవాలి. ఎప్పుడైతే క్రీస్తులోనికి వచ్చేస్తాడో ఒక క్రైస్తవుడు తన జీవితంలో ఉన్నటువంటి పాతయన్నీ గతించి ఇదిగో క్రొత్తవే. నీ జీవితంలో ఏవి పనికి రాకుండా ఉండయో, ఏవి ఉపయోగకరంగా ఆత్మీయ జీవితంలో కానీ, మన యొక్క లోక జీవితంలో కానీ, మన యొక్క జీవితంలో ఆత్మీయ జీవితంలో ఏవైతే మనల్ని దేవుని ఆశీర్వాదం దగ్గరికి రానియకుండా, ఏవైతే మనల్ని ఆత్మీయ జీవితంలో ఉపయోగపడకుండా పనికిరాని ఉంటాయో, శరీర బలహీనత కావచ్చు, సహవాసాలు కావచ్చు, ఏవైతే నీ ఆత్మీయ జీవితాన్ని బలహీనపరుస్తూ ఉపయోగం లేకుండా నిన్ను ఎగరనీయకుండా, అనగా ఆత్మీయ జీవితంలో ఎదగనీయకుండా ఏవైతే అడ్డుపడుతున్నాయో నీవేం చేయాలి అని అంటే వాటన్నిటిని పీకి వేసుకోవాలి, వాటన్నిటిని విరగొట్టుకోవాలి. అందుకని దేవుడు పక్షిరాజుతో పోలుస్తున్నాడు. పక్షిరాజు చేసే పని అదే. పక్షిరాజులో ఏవైతే ఉపయోగపడవో, ఏవైతే దానికి అడ్డుపడుతున్నాయో వాటన్నిటిని పీకి వేసుకుంటుందంట, వాటన్నిటిని విరగొట్టుకుంటుందంట. ప్రియ దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి, నీ జీవితంలో ఏదైతే దేవునికి వ్యతిరేకముగా, ఏవైతే ఆత్మీయ జీవితంలో, ప్రార్థనా జీవితంలో, వాక్య ధ్యానంలో ఏవైతే అడ్డుపడుతున్నాయో, ఏవైతే బలహీనపరుస్తున్నాయో, ఏవైతే నిన్ను కుంటుపరుస్తున్నాయో, ఏవైతే ఉపయోగం లేకుండా చేస్తున్నాయో అవన్నీ కూడా పీకి వేసుకోవాలి, అవన్నీ కూడా ఎరగొట్టుకోవాలి. నీవు నూతన బలాన్ని పొందుకోవాలి ఆత్మీయ జీవితంలో. వాటన్నిటిని పీకేసి ఆత్మీయ జీవితంలో నూతనమైనటువంటి దాని యొక్క పక్షిరాజు రెక్కలు నూతనంగా ఎలా అయితే ఎదుగుతున్నాయో, ఎలా అయితే వస్తాయో, ఆ ముక్కు ఎలా అయితే ఎదుగుతుందో, అలా నీ జీవితంలో ఆత్మీయ జీవితంలో నూతనమైనటువంటి బలాన్ని నువ్వు పొందుకోవాలి. ప్రతి పనికిరాని తెంపి వేసుకోవాలి, పీకి వేసుకోవాలి, విరగొట్టుకోవాలి. మొదటిది. రెండవది ఏంటి అంటే పక్షిరాజులో ఉన్నటువంటి ఆ పక్షిరాజు గూడు లేదా పక్షిరాజు నివాసం ఎక్కడుంటుంది అని అంటే ద్వితీయోపదేశ కాండం ఎత్తైనటువంటి స్థలాల్లో, ఎత్తైనటువంటి స్థితిలో పక్షిరాజు యొక్క గూడు, పక్షిరాజు యొక్క నివాసం ఎక్కడుంటుంది అని అంటే జ్ఞాపం చేసుకోవాలి. యోబు గ్రంథంలో 39వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట ఉంది. ఏంటి అని అంటే రాతి కొండ మీద పక్షిరాజు, జ్ఞాపం చేసుకుంటే యోబు గ్రంథం 39వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుతున్నాను. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎక్కున, తన గూడు ఎత్తైన చోటను కట్టుకొనునా, అది రాతి కొండ మీద నివసించును, కొండ పేటు మీద ఎవరును ఎక్కజాలని ఎత్తు చోటను గూడు కట్టుకొనును. పక్షిరాజు యొక్క గూడు లేదా పక్షిరాజు యొక్క నివాసం అది ఎక్కడుంటుంది అని అంటే అది రాతి కొండల మీద ఎవరు ఎక్కజాలని ఎత్తైనటువంటి స్థలాల్లో దాని యొక్క నివాసాన్ని ఏర్పరచుకుంటుందంట. ఇక అక్కడ దాని దగ్గరికి ఎవడు రాడు. ఇక ఏ జంతువు కానీ, ఏ పక్షి కానీ దాని యొక్క నివాసంలోనికి మనిషి కానీ ఎవ్వరూ ఎక్కజాలరు. అంత ఎత్తులో రాతి కొండల మీద అది కట్టుకుంటుందంట. ద్వితీయోపదేశ కాండంలో కూడా ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు ఒక మాట చెప్పాడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే ద్వితీయోపదేశ కాండ గ్రంథం 31వ అధ్యాయం 11వ వచనంలో, నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమందు ఇశ్రాయేలీయులందరూ ఆయన సన్నిధిని కనబడి పర్ణశాలల పండుగను ఆచరించినప్పుడు ఇశ్రాయేలీయులందరి ఎదుట ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపింపవలెను. ఇప్పుడు ఇశ్రాయేలీయులందరికీ ధర్మశాస్త్రాన్ని ప్రకటించి వినిపించాలంట. ఎక్కడ అంటే యెహోవా ఏర్పరచుకొను స్థలమందు ఇశ్రాయేలీయులందరూ ఆయన సన్నిధిని కనబడి. ఎక్కడ కనబడాలంట? నీ నివాసం, నీ గూడు ఎక్కడుండాలి తెలుసా? దేవుని యొక్క మందిరములో, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క
పక్షిరాజు గూడు కట్టుకుంటే దాని దగ్గరికి ఎవడు ఎక్కలేడంట. నీ జీవితంలో గూడా నీవు దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని ఉంచుకుంటే, దేవుని సన్నిధిలో నీవు బ్రతకగలిగినట్లయితే, నీ నివాసం దేవుని సన్నిధిలో ఏర్పాటు చేసుకుంటే, ఈ కొండ మీదకి ఎవడెక్కలేడు. ఈ కొండ మీదకి ఎవడు రాడు. ఇది ఎవడు ఎక్కజాలని ఎత్తైన కొండ. నీవు గుణదల కొండ ఎక్కొచ్చు, లేదంటే వేరే కొండ ఎక్కొచ్చు, ఎక్కడెక్కడికైనా వెళ్ళొచ్చు గానీ, విశ్వాసి ఈ కొండ ఎక్కలేకపోతున్నాడు. విశ్వాసి లేదంటే ఒక వ్యక్తి రకరకాల కొండలు ఎక్కగలుగుతున్నాడు. గుణదల కొండ ఎక్కగలుగుతున్నాడు. అక్కడికి వెళ్ళగలుగుతున్నాడు. అక్కడ నాగూరు నాగపట్నం వెళ్ళిపోయి మోకాళ్ళ మీద ఇసుకలో నడవగలుగుతున్నాడు గానీ, పక్కనున్నటువంటి ఈ మందిరంలోనికి రాలేకపోతున్నారు. ఈ కొండ ఎక్కలేకపోతున్నాడు. ఈ కొండ నీవెక్కాలి ముందు. ఈ కొండ నీవెక్కి ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవాలి. ముందు ఈ కొండ ఎక్కు. ఈ కొండ ఎవడు ఎక్కజాలలేనటువంటి కొండ. ఎవడు నీ దగ్గరికి రాడు. ఈ కొండ మీద నీవు మందిరం అనేటువంటి కొండను నీవెక్కగలిగి ఇక్కడ నివాసం కట్టుకోగలిగితే ఎవ్వడు కూడా నీ గుడారం దగ్గరికి, నీ నివాసం దగ్గరికి రాలేడు. ఎవడు రాలేడు. ఎలాంటి వాడైనా రాడు. ఎలాంటి తెగులు రాదు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ మనిషి ఎక్కలేకపోతున్నాడే. దేవుని మందిరానికి రాలేకపోతున్నాడే. ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం చూడండి. ఎంత ఆశ్చర్యం. ఎక్కడెక్కడికో వెళ్ళగలుగుతున్నాడు కానీ పక్కన ఉన్నటువంటి దేవుని మందిరానికి రావాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, ఇది ఇరుకు మార్గం, రాశిలగిపోయే మార్గం విశాలంగా ఉంటుంది, అనేకులు దానిలో ప్రవేశిస్తారు. కానీ ఈ మార్గము నిత్య జీవానికి వెళ్ళేటువంటి మార్గము ఇరుకు మార్గం, దీన్ని గ్రహించేటువంటి వారు కొందరే అని అంటాడు. నీవు అందుకని ఇది రాతైనటువంటి కొండ, ఇక్కడ ఎవడో కూడా కట్టుకోలేకపోతున్నాడు. పక్షిరాజు రాతి కొండ మీద, కొండపేటులో ఎవడు ఎక్కజాలనేటువంటి ఎత్తైన చోట కట్టుకుంటుందంట. నీవు ఈ మార్గములో రా, ఇరుకు మార్గాన్ని ప్రవేశించు. రాతైనటువంటి, ఎవడు రానటువంటి, ఎవడు గ్రహించలేనటువంటి ఈ మార్గంలో నీవు నడవగలిగినట్లయితే, ఈ మందిరం అనేటువంటి కొండను నీవు ఎక్కగలిగినట్లయితే, ఏది కూడా నీ గుడారానికి రాలేదు. ఎవడు కూడా నీ గుడారాన్ని సమీపించరాదు. ఏ తెగులైనా, ఏ శత్రువైనా, ఏదైనా సరే, ఏ పరిస్థితులైనా రాలేరు. అందుకని దేవుడు పక్షిరాజుతో పోలుస్తున్నాడు విశ్వాసిని. మొదటిగా పక్షిరాజు దాని బలము, యవ్వనము క్రొత్తగా ఉంటుంది. పనికి రానటువంటివన్నీ కూడా పీకి వేసుకుంటుంది. అలాగే విశ్వాసి కూడా ఏవైతే ఆత్మీయ జీవితంలో ఎదగనీయకుండా, ఏవైతే ఆత్మీయ జీవితంలో మనల్ని ఫలించకుండా చేస్తున్నా పనికి రాని అన్నిటి కూడా మనిషి పీకి వేసుకోవాలి, ఎరగొట్టుకోవాలి. రెండోది, అది ఎత్తైన చోట రాతి కొండల మీద నివాసం చేసుకుంటుందంట, తన గూడును కట్టుకుంటుందంట. మనము కూడా విశ్వాసి అయినటువంటి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఇరుకైనటువంటి ఈ క్రీస్తు మార్గంలోనికి రావాలి. విశాల మార్గంలోని కాదు, ఇరుకైనటువంటి క్రీస్తు మార్గంలో, రాతి మార్గంలోనికి రావాలి. ఈ కొండని ఎక్కాలి. మందిరం అనేటువంటి కొండ మీద, మందిరం అనేటువంటి కొండ మీద నీవు నివాసాన్ని చేసుకోవాలి. ఆయన స్థలం ముందు నీవు కనబడాలి. ఆయన స్థలం ముందు కనబడుతున్నావా? ఆయన స్థలం ముందు కనబడుతున్నావా? గెరాసీనుల దేశంలో యేసుక్రీస్తు ప్రభువారు కాలు పెట్టినప్పుడు సేన అనేటువంటి దెయ్యం పట్టిన వాడు ఉంటాడు. అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ఉండకూడని చోట వాడు ఉన్నాడు అంటాడు. ఈరోజు ఉండకూడని చోట నువ్వు ఉంటున్నావా? ఉండాల్సిన చోట ఉండకుండా, దేవుని సన్నిధిలో ఉండకుండా, దేవుని యొక్క స్థితిలో ఉండకుండా, దేవుని మందిరంలోకి రాకుండా నువ్వు ఎక్కడ బ్రతుకుతున్నావు? ఎక్కడ నీ జీవితాన్ని ఉంచుకుంటున్నావు? చిన్న చిన్న వాటికి చాలామంది ఈరోజు మానేస్తారు. నాకు తలనొప్పి అండి అందుకే రాలేకపోతున్నాను, నాకు నడువు నొప్పి అండి అందుకే రాలేకపోతున్నారు. చిన్న చిన్న విషయాలకి నీవు దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఉండకూడని చోట ఉంటే నీ జీవితంలో ఎలా నీ జీవితం ఆశీర్వదించబడుతుంది? ఎలా నువ్వు ఫలించగలుగుతావు? మనం అట్లా ఉండకూడదు. అందుకని పక్షిరాజు ఎత్తైన చోట, రాతి కొండల మీద ఎవడు ఎక్కజాలనే స్థితిలో ఆ స్థలాల్లో కొట్టుకుంటుంది. అలాగే ఈ మందిరం అనేటువంటి కొండ ఎవడు ఎక్కలేకపోతున్నాడు, ఇక్కడ నీవు నివాసం కట్టుకో. ఎవడు ఎక్కలేనటువంటి నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. మూడవది ఏంటి అని అంటే, పక్షిరాజులో ఉన్నటువంటి మూడవ విషయము, పక్షిరాజు ఎప్పుడూ కూడా దానికి ఒంటరిగా ఏకాంతంగా బ్రతికి, దానికి సహవాసాలు ఉండవు, గుంపులు గుంపులుగా ఉండటం అలవాటు ఉండదు. అది ఎప్పుడు కూడా ఏకాంతముగా ఒంటరిగా ఉంటుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు
మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటున్నాడంటే, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు చూచు నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. నీ జీవితంలో కూడా ఎలా ఉండాలి అంటే, రహస్యమందు చూచేటువంటి నీవు ప్రార్థన అనేటువంటిది గదిలోనికి వెళ్ళి ఏకాంతంగా రహస్యమందు చూచేటువంటి తండ్రికి నీవు ప్రార్థన చేయి. ఏకాంతమైనటువంటి ప్రార్థన, ఏకాంతమైనటువంటి జీవితం, ఏకాంతమైనటువంటి దేవుని సన్నిధితో గడిపేటువంటి అవకాశం. ఏకాంతంగా దేవునితో గడుపు, ప్రార్థన చేయి. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో చెప్తాడు. ఆయన అప్పగింపబడిన రాత్రి శిష్యులతో చెప్తాడు. ఏమనంటే, వారు నిద్రపోతుంటే వచ్చి ప్రార్థన చేయండి అని చెప్పేసి, ఎప్పుడప్పుడు వాళ్ళు నిద్రపోతారు. నిద్రపోయినప్పుడు వచ్చి అంటాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు. చూడండి, మత్తయి సువార్తలో ఉంటుంది ఆ మాట. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనంలో ఏముంటది అంటే, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనం. ఇప్పుడు మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయకపోతే ఏమొస్తుంది? యేసుక్రీస్తు ప్రభువు చెప్పేసేసారు. నీ జీవితంలో ఎప్పుడైతే ప్రార్థన కరువైద్దో, ప్రార్థనకి నీవు దూరం అవుతావో, నీ జీవితంలో ఎప్పుడైతే ఏకాంత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, నీ వ్యక్తిగత ప్రార్థనకు దూరం అయిపోతాడో, శోధన ప్రవేశిస్తుంది, జాగ్రత్త. యేసు ప్రభువు అదే అన్నాడు, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయకపోతే ఏమవుతుందంటే శోధన వస్తుంది. శోధనలు ప్రవేశిస్తాయి, జీవితంలోకి ప్రవేశిస్తాయి, కుటుంబంలోకి ప్రవేశిస్తాయి, పనుల్లోకి ఉద్యోగాల్లోకి ప్రవేశిస్తాయి, వ్యాపారాల్లోకి ప్రవేశిస్తాయి. ఏకాంతంగా దేవునితో గడిపేటువంటి స్థితి నీ జీవితంలో ఉండాలి. శోధనల నుంచి తప్పించుకునేటువంటి ఏకాంత ప్రార్థన నీ జీవితంలో ఉండాలి. అందుకని పక్షిరాజుకి సహవాసంలో ఏకాంతంగా గడిపింది. నీవు కూడా తండ్రి అయినటువంటి దేవునితో ఏకాంతంగా ప్రార్థనలో గడిపేటువంటి అనుభవం నీవు ఉండాలి. అందుకనే పక్షిరాజుతో దేవుడు విశ్వాసాన్ని పోలుస్తున్నాడు. పక్షిరాజు పనికిరానటువంటి ఆ యొక్క ఏవైతే పనికిరావో తన యొక్క జీవితంలో, తన యొక్క శరీరంలో ఏవైతే పనికిరావో దాన్ని పీకేస్తుంది. విశ్వాసి కూడా ఆత్మీయ జీవితంలో ఏవైతే పనికి రాకుండా చేస్తున్నాయి, ఆత్మీయ జీవితంలో ఎదగనీయకుండా అవి పీకి వేసుకోవాలి. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పక్షిరాజు నివాసం రాతి కొండ ఎవ్వడు ఎక్కచాలన్నటువంటి ఎత్తైన చోట్ల కట్టుకుంటుంది. నీ జీవితంలో కూడా క్రీస్తు అనేటువంటి దేవుని మందిరంలో నీవు గడిపాలి. క్రీస్తు దేవుని మందిరంలో నీవు నివసించాలి. ఈ మందిరాన్ని ఎవడు ఎక్కలేడు, అపవాది కానీ నీవు ఈ మందిరాన్ని ఎక్కు. ఎక్కడెక్కడో కొండలు ఎక్కడం కాదు, ఎక్కడెక్కడో గుణదలకు వెళ్తాం కాదు, నాగపట్నం వెళ్తాం కాదు. పక్కన ఉన్నటువంటి దేవుని మందిరానికి ఎక్కువ. నీవు ఆ మందిరపు మెట్లు ఎక్కువ చాలు. ఎక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని జీవితం ధన్యకరంగా ఉంటుంది. మూడవది ఏంటి అంటే, పక్షిరాజు ఏకాంతమైనటువంటి జీవితం లాగా ఏకాంతమైనటువంటి ప్రార్థన అనుభవం నీ జీవితంలో ఉండాలి. ప్రార్థన చేయకపోతే శోధన ప్రవేశిస్తుంది. శోధనలో ప్రవేశించకూడదని దేవుడు అంటున్నాడు. ప్రార్థనలో గడుపు, ఏకాంత ప్రార్థన. నాలుగవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పక్షిరాజు యొక్క శత్రువు సర్పము. పక్షిరాజు యొక్క శత్రువు సర్పము. అలాగే మన యొక్క శత్రువు కూడా ఎవరయ్యా అంటే అపవాది అనేటువంటి సర్పము. ప్రకటన గ్రంథంలో మాట ఉంటుంది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనంలో ఉంది ఆ మాట. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనంలో ఏముంది అనంటే, చదువుతున్నాను చూడండి. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడిను. ఇప్పుడు అపవాది సర్పము బైబిల్లో దేంతో పోల్చాడు? సర్పంతో పోల్చాడు. ఇప్పుడు పక్షిరాజు యొక్క శత్రువు ఎవరు? సర్పం. ఈ సర్పం ఏం చేస్తుంది అంటే, పేతురు గారు చెప్పాడు, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఏం చెప్తున్నాడు అనంటే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండిడి. మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచున్నారు. ఇప్పుడు ఈ యొక్క సర్పమైనటువంటి అపవాది ఏం చేస్తున్నాడంటే, మన శత్రువు ఎవరిని మృంగేయాలా, ఎవరిని మృంగాలా? మరి దాన్ని ఎదిరించాలంటే, అపవాదిని ఎదిరించాలంటే, నీ జీవితంలో, ఆత్మీయ జీవితంలో పనికిరాని ప్రతిదీ కూడా, ఆత్మీయ జీవితంలో ఏదైతే అడ్డుపడుతుందో, శరీర బలహీనతల, సహవాసాల, అలవాట్ల ఏవైతే అవి పీక పారవేసుకో.
దేవుని సన్నిధిలో నివాసం ఏర్పాటు చేసుకో. ఏకాంతంగా ప్రభుతో గడుపు. నీ విరోధి అయినటువంటి అపవాదిని నీవు ఎదిరించగలవు. ఆ విధమైనటువంటి స్థితి మీకు రావాలని, ఆ విధంగా దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడు, పక్షిరాజు వలె ఉండాలని. ఆ విధంగా మీరు అందరూ ఉండాలని చెప్పేసి ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా యేసయ్య. నిజమే తండ్రి, మీరు పక్షిరాజుతో పోల్చుకున్నారు. పక్షిరాజులో ఉన్నటువంటి గుణాలను మేము తెలియజేసుకున్నామంటే తండ్రి, అలాగే ఇదిగో తండ్రి, పక్షిరాజు తండ్రి ఏ విధంగా అయితే పనికిరానిటువంటి ఆ ఈకలను ముక్కును పీకి ఎరగొట్టుకుంటుందో ప్రభువా, మా జీవితంలో కూడా తండ్రి, మీ ఆత్మీయ జీవితంలో తండ్రి, ఏవైతే పనికి రాకుండా మమ్మల్ని చేస్తా ఉన్నాయో, ఏవైతే మమ్మల్ని బలహీనపరుస్తున్నాయో అవన్నీ పీకి వేసుకునేటువంటి కృపను మాకు అనుగ్రహించండి ప్రభువా. అలాగే ఇదిగో తండ్రి, మీ సన్నిధానంలో నివసించే భాగ్యం అనుగ్రహించండి ప్రభువా. మీ మందిరావరణలో ఒక్క దినము గడుపుట ఆ 1000 దినముల కంటే శ్రేష్టం ప్రభువా. ఈ శ్రేష్టమైనటువంటి స్థలంలో మేము నివాసం కట్టుకునేటువంటి భాగ్యాన్ని అనుగ్రహించండి ప్రభువా. అలాగే ఇదిగో తండ్రి, ఏకాంతంగా మీతో గడిపేటువంటి ఆ ప్రార్థనా జీవితాన్ని మాకు అనుగ్రహించండి. ప్రార్థనలో మేము పోరాడాలి ప్రభువా. ఎడతెగక విసుగక నిత్యం ప్రార్థన చేయమన్నారు ప్రభువా. అలా ఇదిగో తండ్రి, మా జీవితాలు ఇప్పుడు తండ్రి ప్రార్థనలో కట్టుకున్నట్లుగా మీరు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. ఈ విధంగా బ్రతుకుతూ మా విరోధి అయినటువంటి అపవాదిని, ఆ సర్పాన్ని ఎదిరించే భాగ్యాన్ని, కృపను మాకు అనుగ్రహించమని, అయా మీరే తోడని నడిపించమని, అయా ఇదిగో తండ్రి, మీ ప్రిబిడ్డలందరినీ మీరు జ్ఞాపం చేసుకోండి. వారి జీవితాల్లో ఏ కొదువులైతే ఉన్నాయో ప్రభువా, ఆ కొదువులన్నీ మీరు తీసివేయండి. ఏ అవసరాలతో ఉన్నారు ప్రభువా, ప్రతి అవసర అక్కను మీరు తీర్చండి. మీ పరలోకపు దీవెనలతో, ఆశీర్వాదాలతో మీ ప్రిబిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. వారి గృహాల చుట్టూ మీ దేవదూతలను కాపలా ఉంచమని, మీరే తోడని నడిపించమని, నజరేయుడు పవిత్రుడు అయిన యేసయ్య అతి పరిశుద్ధమైనటువంటి నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసమును మనందరికీ ప్రభు రాకడ వరకు సదాకాలము మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.